నూడి వీడియోలు కానీ లేదా పర్సనల్ వీడియోలు కానీ లేదా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక 30 లక్షల బేరం కుదరడం, అందులో 20 లక్షలు ఇవ్వడం, 22 లక్షలు ఇవ్వడం అనేది ఒకటే. తర్వాత నువ్వు ఇంకా బయట పెడితే ఇంకో 30 లక్షలు ఇస్తాను, 50 లక్షలు ఇస్తాను అంటే ఇవన్నీ కూడా ఒక దిగ్భ్రాంతి కలిగించే విషయాలు సార్. దీనికి ముందు మాట్లాడే ముందు ఒకటే బ్యాక్గ్రౌండ్కి ఒకసారి వెళ్ళాలి. ఎట్లాగంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు గురించి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తప్పించి ఎవరికి లేదు సార్. ఒకసారి బ్యాక్కి వెళ్తే తెలుగు తమ్ములకి ఇష్టం లేదు, జన సైనికులకి ఇష్టం లేదు, జనసేన శ్రేయోభిలాషులకి ఇష్టం లేదు, అలాగే వైసీపీకి ఎట్లాగే ఇష్టం లేదు. ఎందుకంటే రెండు కలిస్తే వైసీపీ నెగ్గదు కాబట్టి. ఇటువంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుని పార్టీలు గెలిచిన తర్వాత ఎంత హుందాగా ఉండాలి, తెలుగుదేశం నాయకులైతేనే, జనసేన నాయకులైతేనే పొత్తు ధర్మాన్ని ఎంతవరకు పాటించాలి. ఆ పొత్తు ధర్మాన్ని పాటించడంలో పవన్ కళ్యాణ్ ఏ రోజున కూడా వెనకడికి వేయలేదు. తన పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నాడు. ఒక గంట ముందే సస్పెండ్ చేసేస్తున్నాడు. కానీ తెలుగుదేశం మాత్రం పొత్తు ధర్మాన్ని ఇగ్నోర్ చేయడమే ధర్మంగా పెట్టుకుని వెళ్తుంది. అది ఇక ఇష్యూకి వస్తే 6 ప్రధానమైన కారణాలు చర్చించాలి సార్. ఒకటి అంటే సమయాభావాలు తక్కువగా చెప్తాను. వీడియో జెన్యూనిటీ. ఇప్పుడు నిన్నటి నుంచి సుమారు 1 కోటి మంది అన్నా చూస్తుంటారు, అనేక వేల మంది ఫార్వర్డ్ చేస్తున్నారు, సోషల్ మీడియా అంతా వైరల్ అయింది. ఇంత 1 కోటి మంది చేసి ఇక కూటమి ధర్మానికి లేదా కూటమి ప్రభుత్వానికి విఘాతం కలిగించే వీడియో అండి, ఇది వార్త. ఇది ఎందుకంటే జనసేన ఆడపడుచు మీద నిందేస్తే అటువంటి ఆడపడుచుని చంపేయడానికి తెలుగుదేశం నాయకులు కుట్ర పన్నెడని ఆరోపణలు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం పోలీసులు ఏం చేస్తున్నారో, పోలీసులు ఇప్పటికొచ్చి ఒక స్టేట్మెంట్ వేయలేదు. అసలు ఈ వీడియో జెన్యూనా కాదా, ఇది ఏదైనా బిఏ ప్రిపరేషన్ అయిందా, జెన్యూన్ అయితే మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారో, విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు అనేది, ఎందుకు పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు, వీడియో జెన్యూనిటీ మీద ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఈ 2 కూడా ప్రధానమైన వైఫల్యాలు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. రెండోది మూడోది గవర్నమెంట్ రోల్ అండి. ఇప్పుడు భారతీయ గారిని తిట్టారని తెలుగుదేశం కార్యకర్తను అరెస్ట్ చేశారు, నానా విమర్శనం చేశారు, అలా డిస్కస్ లైవ్ పెట్టారు. మరి ప్రతిపక్ష నాయకులు నాయకులు భార్య గారు భారతీయ గారికి ఒక రూలుని, ఈ జనసేన పార్టీ ఆడపడుచు వినీతా కోట గారికి ఒక రూల్ అండి. ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందించడం లేదు? ఈ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఈ సుధీర్ రెడ్డి గారు కానీ ఎందుకు స్పందించలేదు? నిన్నటి నుంచి ఎందుకు స్పందించడం లేదు? దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి లేదా జనసేన ఆడపడుచుకి ఇచ్చే సమాధానం ఏంటి, లేదా జనసేన ఆడపడుచు మద్దతుదారునికి ఇచ్చే సమాధానం ఏంటి? ఇక టీడీపీ పార్టీ రోల్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రామారావు గారిని సస్పెండ్ చేయడంలో కానీ, లేదా ఒక ఇది కిరణ్ రాయ్ సస్పెండ్ చేయడంలో కానీ, ఈ వినీతో కోట గారు సస్పెండ్ చేయడంలో కానీ, లేదా అక్కడ ప్రతిపాడు ఇన్ఛార్జి సమ్మేదర్ గారిని సస్పెండ్ చేయడంలో కానీ కూటమి ప్రభుత్వానికి విఘాతం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం ఎవరైనా విమర్శిస్తారు, పక్కన సస్పెండ్ చేస్తున్నాడు ఆయన. మరి అటువంటి పరిస్థితుల్లో ఇంత ఆరోపణలు వచ్చినప్పుడు నేను సుధీర్ రెడ్డి గారు నిర్దోష లేదా అనేది పోలీసులు తేల్చాలి, కోర్టులు తేల్చాలి. కానీ ఆరోపణలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే సస్పెండ్ చేసి కానీ పొత్తు ధర్మాన్ని కాపాడాడో, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆ రోజు మహాసేన రాజేష్ గారు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే జనసేన ఎక్కడ అక్కడ ఓడిస్తానన్న నమ్మకని మీరు లోకేష్ గారు పక్కన పెట్టుకుంటున్నారా లేదా? జనసేన పిఠాపురంలో జనసేన పార్టీ నానా లొల్లి చేస్తున్న వర్మ గారిని మీరు పక్కన పెట్టుకుంటున్నారా లేదా? మీ భాగస్వామి అయిన జనసేన పవన్ కళ్యాణ్ గారి అన్నగారిని ఇది చులకనగా బాలకృష్ణ గారు మాట్లాడితే మీరు సమర్థించారా లేదా? ఏదైనా ఖండించారా మీ పార్టీ నుంచి? లేదా బొండ ఉమ్మ గారు మాట్లాడుతుంటే మీరు ఏమైనా ఖండించారా? బుచ్చే చౌదరి గారు చేసి మీరు ఏమైనా ఖండించారా? ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీని తొక్కేస్తుంటే మీరు ఏమైనా ఖండించారా? ఏమైనా సమన్వయం కమిటీని వేశారా? దీని మీద చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది సార్. సో ఫైనల్ గా ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు జనసేన కూడా ఈ ఎపిసోడ్ మీద చాలా ఆందోళనలో ఉంది, ఆవేశంలో ఉంది. ఎందుకంటే మా తోటి ఆడబిడ్డ మరి ఈ విధంగా ఆవిడకి జరగటం నిజంగా బాధాకరం అనేటువంటి ఒక ఆవేదన ఉంది. ఈరోజు ఆవిడ క్లియర్ కట్గా చెప్పింది, అసలు ఈ హత్యకు మాకు సంబంధం లేదు, మేము హత్య చేశామని మా మీద మాట్లాడటం మాత్రం మాకు బాధేసింది, నిజాలు మేము మొత్తం కోర్టులో మేము సబ్మిట్ చేస్తాము, మేము హత్య చేయలేదు అతన్ని అని చెప్పేసి ఆవిడ చెప్పటం. మరి దాన్ని ఎలా చూడాలి సార్? సార్ ఖచ్చితంగా టైంకి అడిగారు మీరు. అది ఆరోపాలు ఉంటాయండి, పవన్ కళ్యాణ్ గారు రోల్ ఇష్యూలో రైట్. ఇప్పుడు ఆ డ్రైవర్ నన్ను చంపిందా లేదా అనేది